అంటే లైఫ్ వెన్ టేకెన్ ద లైఫ్, ఏదో నర్మద కథ చెప్తారు. ఆవిడ తపస్సు చేసి స్వర్గలోకంలోకి వెళ్తే దేవేంద్రుడు, నువ్వు సంసార సుఖాన్ని అనుభవించలేదు కాబట్టి యు ఆర్ నాట్ ఫుల్లీ ఎంటైటిల్డ్ టు ఎంటర్ హెవెన్ ఎగ్జాక్ట్లీ అని చెప్పి వెనక్కి పంపించేస్తాడు. అవును. అలాగా దట్ కోర్స్ ఈజ్ ఎ రుడిమెంట్ అండ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ ఇన్ లైఫ్. అది ఎవరైనా ఎంటర్టైన్ చేయలేదు, వెడ్లాక్ లైఫ్ని ఎంటర్టైన్ చేయలేదంటే దేర్ మస్ట్ బి వెరీ స్ట్రాంగ్ రీజన్ ఆర్ ఏ స్ట్రాంగ్ డిస్లైక్ ఆర్ సమ్ స్ట్రాంగ్ ఎవర్షన్ ఆన్ దట్. అట్లాంటివన్నీ అంత పెద్ద పెద్ద మాటలు నాకు తెలియదు, ఏమీ లేవు. అట్లాంటివన్నీ అవి పెద్ద మాటలని మాత్రం తెలుసు మీకు. అవి తెలుసండి, అది. ఎందుకంటే ఆర్ట్లో ఉన్నాను కదా. ఆర్ట్లో ఉన్నప్పుడు ప్రతిదాన్ని చవి చూడడం అనేది ఆర్టిస్ట్కి బై ఎక్స్పీరియన్స్, ఇట్ విల్ కమ్ బై ఎక్స్పీరియన్స్. ఐ థాట్ దిస్ గివ్స్ ఎమెన్స్ జాయ్ అండ్ ప్లెజర్ టువర్డ్స్ వర్కింగ్ ఇన్ ద థియేటర్స్, వర్కింగ్ విత్ ద మూవీస్. అంటే నా లైఫ్ మొత్తం రివాల్వ్ అరౌండ్ విత్ ద కిడ్స్కి నేర్పించడం, టీచింగ్ వీటిలో ఉండడం. అందుకని పెద్ద అట్లాంటివన్నీ అవన్నీ ఏమో ఇది ఇచ్చిన సంతోషం మరేది ఇంకో పెద్దదేమో ఉంటుందేమో. ఏంటి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్, బికాజ్ కొంతమంది బాన్ ఆర్టిస్ట్గా ఉంటారు ఖచ్చితంగానే. వాళ్ళ టైం వస్తుంది, టైం రాదు, దోస్ ఆర్ ఆల్ డిఫరెంట్ థింగ్స్. బట్ టీచింగ్ లైన్లో ఉండడం వల్ల చాలా నేర్చుకోగలిగాను నేను జీవితాన్ని. చాలామంది జీవితాలు నేను డైరెక్ట్గా చూసాను అండ్ ఐ మైసెల్ఫ్ ప్లేడ్ ఎ డిఫరెంట్ రోల్స్ ఇన్ లైఫ్. వాట్ ఆర్ దోస్ రోల్స్ అండి? అంటే నేను ఇప్పుడు నన్ను చూస్తుంది చాలా మందికి నేను ఒక డాన్స్ ప్రెజెంటేషన్ అంటే పర్ఫార్మర్ గాను లేకపోతే మూవీ ఆర్టిస్ట్ గాను తెలుసు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హ్యావ్ వర్క్డ్, ఐ హ్యావ్ పుట్ మై హ్యాండ్స్ ఇన్ టు సో మెనీ థింగ్స్. బిజినెస్ అనుకోండి, లేకపోతే ఈవెంట్. ఏం బిజినెస్ చేసేవారండి? అంటే చెన్నైలో ఈవెంట్స్ మేనేజ్మెంట్ కంపెనీ నేనే నడిపేదాన్ని. సో అది కూడా మ్యూజికల్ ఈవెంట్సే. అదే అన్నాను కదా, ఆర్ట్ మేబీ చూస్డ్ మీ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ డిఫరెంట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. అదేలేండి. అదే ఇంకా క్యారెక్టర్లు అంటే ఒక బిజినెస్ చేసేవారు, ఒక డాన్సరు, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవారు. మళ్ళీ డాన్స్ అంటే జస్ట్ డాన్స్ చేయడం కాదు, డాన్స్ చేయడం ఒక పద్ధతి అయితే తెలుసుకోవడం, దాని గురించి చదవడం, దాని గురించి ఏంటంటే ఇప్పుడు పిహెచ్డికి నాట్యశాస్త్రం మీద చేస్తున్నాను నేను. సో దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ డాన్స్ చేసి చూడడం అనేది కాదు, దాని మీద రీసెర్చ్, దాని మీద చాలా విషయాలు ఉన్నాయన్నమాట. అంటే చదువుకోవడం, చూడడం, ఆలోచించడం, దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ సబ్జెక్ట్స్ యాక్చువల్గా డాన్స్ అనేది. సో అవన్నీ పైగా టీచింగ్, లెర్నింగ్, కొరియోగ్రాఫింగ్, ఇట్లా పలు అంశాలు చేస్తూ ఉన్నాను. అదే యు ఆర్ ఫుల్లీ ఫుల్లీ ఎంగేజ్డ్. ఎక్కడ పాజ్ లేదు. పాజ్ అంటే వస్తాయి, జీవితంలో వస్తాయి. అవి వస్తాయండి, రాకపోతే ఎగ్జాంపుల్ మూవీస్ లోనే బ్రేక్, దెర్ ఇస్ అ బ్రేక్. డాన్స్ లో కూడా బ్రేక్, బికాస్ మై రైట్ హ్యాండ్ ఆన్ గాట్ హిట్. అండ్ ఆఫ్టర్ యశోద మూవీ, స్కంద మూవీ తర్వాత 3 years I could not move my right hand అన్నమాట. Doctors told that I cannot dance ever. Yeah, they asked me to switch your ప్రొఫెషన్ అండి, ఇట్ ఈస్ బెటర్ మీరు డాన్స్ మీద కాకుండా ఇంకేమైనా ఆలోచించుకోండి జీవితంలో చెప్పేశారు. ఒక్కొక్కసారి జీవితం ప్రతిసారి ఏంటంటే ప్యాషనేటెడ్గా ఉన్న ఒక పర్సనాలిటీకి ఆల్వేస్ అప్పుడు మూవీస్లో చేసేప్పుడు మూవీసా, కెరియరా లేకపోతే పర్సనల్ లైఫా ఆర్ ఎడ్యుకేషన్, ఇట్లాంటి ఒడిదుడుకులు ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉంటాయి. అంటే ఇప్పుడు మామూలు పిల్లలు, ఇప్పుడు స్టూడెంట్స్ తీసుకున్నారనుకోండి, 10th అపీర్ అయ్యే లోపల వాళ్ళు దే హ్యావ్ టు చూస్ దేర్, వాళ్ళు ఏం చేయాలి, ఫ్యాకల్టీ అనేది డిసైడ్ చేయాలి. అట్లానే మనకి జీవితంలో ప్రతి స్టేజ్లో అది చెప్తూనే ఉంటుంది, నీకు ఇదా 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 ఇదా. మానవుల యొక్క మేధస్సు అప్పుడు పనిచేస్తుంది. అట్లనే భగవంతుడు ఒక ఆశీర్వాదం. నా డాన్స్ అనేప్పటికీ అప్పటికి నేను 15 years ఫుల్ డాన్స్ లోనే ఉన్నాను నేను. ట్రావెలింగ్, టీచింగ్, లెర్నింగ్, ఎడ్యుకేషన్, తర్వాత ఇవన్నీ చేస్తున్నప్పుడు సడన్ గా దిస్ గాట్ హిట్ మీ. ఎలాగండి? అదేదో దెబ్బ తగిలింది. అది చేసిన చిన్న పొరపాటు ఏంటంటే ఇవన్నీ వస్తూ ఉంటాయండి, కామన్, సర్వసాధారణంగా. యూ షుడ్ గో అండ్ డూ ఎక్సర్సైజ్. అప్పటికి నేను 50 సూర్య నమస్కారాలు కొట్టేదాన్ని. అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. సభా ప్రోగ్రామ్స్ 1.5 hours చేయాలంటే ఒక డాన్సరు యూ షుడ్ హ్యావ్ ద ఇమ్మెన్స్ ఎనర్జీ
ప్రాక్టీస్ ఆల్ దిస్ థింగ్స్. సో అట్లా ఇదైనప్పుడు అప్పుడు బ్యాలెన్సింగే కదా. ఇప్పుడు నా డాన్స్ అన్నేళ్ల డాన్స్ ప్రాక్టీస్ వదిలేయాలా, ఇంకోటైనా బిజినెస్ చూడాలా, ఇంకేం చూడాలా అన్నప్పుడు అగైన్ ద బౌన్స్ బ్యాక్. ఇప్పుడు ఎంతైతే వాళ్ళు చెప్పేశారు, నిర్ధారించి చెప్పేశారు డాక్టర్స్, ఇక్కడ బ్రేక్ అయింది, ఓకే నాట్ ఏంటి తలదూకోవడానికి కూడా ఇబ్బంది అనమాట, అంత ఇబ్బంది వచ్చేసింది. బట్ లక్కీలీ ఏంటంటే ఒక్కొక్కసారి యూనివర్స్ చూపిస్తుంది అనమాట, ప్రకృతి వదలదు. ఇప్పుడు మనం చూస్ చేసుకోవడం వేరు, ప్రకృతి మనల్ని చూస్ చేసుకునేటప్పుడు వేరు. అందుకనే ఎంత నాకు సరే ఈ లోపల మళ్ళీ స్కూల్స్ పెడదాము, బికాజ్ అవన్నీ వర్కౌట్ చేసి అది చేసి ఇది చేస్తే బౌన్స్ బ్యాక్ అయినట్టు అగైన్ ఐ స్టార్టెడ్. ఇప్పుడు వరుసగా ఇంకా ప్రోగ్రామ్స్ మొత్తం లైనప్. అంటే ఇప్పుడు ఓకేనా? షోల్డర్ మీకు తగ్గిపోయిందా? మొన్న ప్రోగ్రామ్ చేశానండి, మొన్న జనవరి. తగ్గిందండి అది ట్రీట్మెంట్ ఒక్కటే అని చెప్పను, లైక్ పీపుల్ ఆర్ అరౌండ్ మీ వెరీ నైస్, అండ్ మోర్ దెన్ దట్ ఐ డూ మెడిటేషన్. అండ్ నేను చెప్పుకున్నాను, నేను పలానా టైంలో నేను ప్రోగ్రామ్స్ చేసి తీరాలి అండ్ లైన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేయాలి అనుకుని రాసి పెట్టుకున్నా కరెక్ట్గా. అట్లానే భగవంతుడి దయ వల్ల 16th January 2026 నుంచి మొదలు పెట్టాను. అప్పుడు ఒక ప్రోగ్రామ్ అయింది. ఇప్పుడు మొన్న 60 డాన్సర్స్తో మురళీధర్ సార్ గారు ఆయన ప్రోగ్రామ్, దానికి ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ది ఒక చెన్నైలో ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు మొన్న ఒక అంటే 3 days బ్యాక్ అది చేసి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ February 22 మంత్రాలయంలో 1.5 hour ప్రోగ్రామ్ 22 చేస్తున్నాను, 6 నుంచి 7:30 వరకు. సో కరెక్ట్గా టైం ఫ్రేమ్ రాసి పెట్టుకున్నా, నాకు ఇట్స్ ఓకే నేను చేయలేను బట్ నేను చేస్తున్నాను అని. అంటే ఆ దృఢ సంకల్పం లేకపోతే ముందుకు మనం నడవలేము. ఏంటంటే మన చుట్టూ ఏ ఏరియా ఆఫ్ యాక్టివిటీ అయినా కావచ్చు, ఏ కెరీర్ అయినా కావచ్చు, కానీ